హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా 30,000 రూపాయలను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఇప్పటికే మనకు 5 ఎకరాల లోపు వారికి ఈ యొక్క రైతు భరోసాను అందిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకెత్తి వెళ్తూ ఉన్నారు. మరి కాసేపటి నుంచి కూడా 6 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి 6 ఎకరాలకు అంటే 5 ఎకరాల పైన 6 ఎకరాల లోపు వారికి ప్రకటిస్తాం, డబ్బులు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే మనకు దాదాపు 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క రైతు భరోసా నిధులు మీకు ఇప్పటి వరకు 5 ఎకరాలకు పడ్డాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పడకుండా ఉంటే మీరు ఒకసారి ఏఈఓ గారిని కలిస్తే మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదో కారణాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం. మరి 5 ఎకరాలకి రైతు భరోసా ఇస్తామని గతంలో చెప్పినా కూడా మళ్ళీ 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా రైతుల సంక్షేమం కోసమైనా పనిచేస్తున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు భరోసా నిధులైతే గతంలో 15,000 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఈ రైతు భరోసా సాయాన్ని 12,000 రూపాయలకు అంటే 3,000 రూపాయలు తగ్గించి 12,000 రూపాయలకు తీసుకురావడం జరిగింది. మరి 12,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. మరి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఒక డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయన్నమాట. మరి ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావు, 10 ఎకరాల వరకు డబ్బులు ఏ తేదీ వరకు జమ అవుతాయి, మరి ఏ రైతులకు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, లాస్ట్ వరకు చూడాలి. అలాగే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ను మీరు మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు నాలాంటి వికలాంగులకు 10 రూపాయల నుంచి మీరు మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతో మంది ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి నాలాంటి వికలాంగులకు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. ఇప్పుడే మీ ఫోన్ పే ఓపెన్ చేయండి. ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఒక ఛాయ్ తాగే పైసల నుంచి నాకు మీరు సహాయాన్ని ప్రారంభించవచ్చు. దయచేసి సహాయం చేయండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా మనకు లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడం జరుగుతుందన్నమాట. తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు 10,000 రూపాయల స్థానంలో రైతు భరోసా 12,000 రూపాయలను అయితే తీసుకురావడం జరిగింది. అంటే గతంలో కంటే మరొక 2,000 రూపాయలను పెంచి ఇక్కడ రైతులకు యొక్క రైతు భరోసాను అందిస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కూడా 5 ఎకరాల లోపు రైతులకు అంటే దాదాపు 30,000 రూపాయల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో చూస్తే అంటే ఫీల్డ్ లెవెల్లో చూస్తే ఇంకా చాలా మంది మాకు డబ్బులు పడలేదు, మరి ప్రభుత్వం డబ్బులు వేస్తుందా లేదా అని చెప్పి కంగారు పడుతూ ఉన్నారు. మరి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తాం, కొంచెం ఇటు అటు అవుతుంది, తప్పకుండా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ అయితే ఇచ్చింది.
మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తుంది. మరి 5 ఎకరాల లోపు వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి 5 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి ఆపేద్దాం అనుకున్నా కూడా లబ్ధిదారుల కోరిక మేరకు, రైతుల కోరిక మేరకు మనకు దాదాపు రైతులకు 10 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే వేయబోతోందనమాట. అంటే 5 ఎకరాల పైన 6 ఎకరాల లోపు వారికి 30,000 నుంచి 36,000 రూపాయల వరకు కూడా మనకు జమ చేస్తున్నట్లు కూడా మనకు 31,000, 32,000, 33,000, 35,000 ఇలా 36,000 రూపాయల వరకు కూడా రైతులకు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు. మరి రోజు కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాం, మేము డబ్బులు రాలేదని చెప్పి చాలా మంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు. మరి ఎవరికైతే ఈ విధంగా డబ్బులు పడనటువంటి రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, అలాగే ఈకేవైసీ పూర్తి చేశారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక పూర్తయి ఉంటే ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని మీరు మీ ఏఓ గారిని కానీ కలిసి తెలుసుకుంటే అవి మళ్ళీ కూడా సరి చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే వచ్చాయి. మరి 5 ఎకరాల పైన 6 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను జమ చేసేంత వరకు కూడా డబ్బులు అయితే వేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు 4,600 కోట్ల రూపాయలను విడుదల చేసి మరొక 4,000 కోట్ల రూపాయలను అదనంగా రైతుల కోసం కేటాయించామని కూడా మనకు ప్రభుత్వం అయితే చెబుతోంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ రైతులు ఉన్నారో ఆ రైతులను గుర్తించేందుకు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మీ సేవా కేంద్రాల ద్వారా. మీరు కనుక ఈ రైతు భరోసా రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే రాబోయే రోజుల్లో మీకు రైతు భరోసా కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ కానీ ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు ఇంకా రైతు భరోసా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోలేదని ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. మరి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడమే కాదు, పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు కూడా మనకు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 19 విడతల డబ్బులను విడుదల చేసి మరి 20 విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఈ యొక్క పథకాలకు ఎవరైనా ఇంకా పిఎం కిసాన్ కి అప్లై చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి మీ సేవా సెంటర్ ద్వారా కానీ సిఎస్సి సెంటర్ ద్వారా కానీ మీరు మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలాగైతే ఇప్పుడు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట. మరి రైతు భరోసా ద్వారా ప్రస్తుతానికి 6 ఎకరాల రైతులకు 36,000 రూపాయల వరకు కూడా రైతు భరోసా సాయం అందించే అవకాశం అయితే ఉంది. తర్వాత 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలు ఇలా 10 ఎకరాల లోపు రైతులకు డబ్బులు అయితే జమ అవుతాయని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. దీంతో పాటు పిఎం కిసాన్ 20 విడత డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి యొక్క డబ్బులను తీసుకోవడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందించబోతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మరి ప్రస్తుతానికి ఇది రైతు భరోసాకు సంబంధించి మరొక తాజా సమాచారం.
6 ఎకరాల వరకు కూడా డబ్బులు పడతాయని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అలాగే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి కూడా నాకు పంపించండి.